హాయ్ అండి, వెల్కమ్ టు మధుకిరణ్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసేసి ఈ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాం, ఫ్లవర్ బ్యాంగిల్స్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ఇది అయితే షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది మేకింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నేనైతే ఇలాగా లేస్ అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసేసి స్టోన్ లేసెస్ అనమాట. 2 కలర్స్ అయితే తీసుకున్నాం, వైట్ అండ్ సిల్వర్ షేడ్లో. B7000 గమ్తో చేస్తున్నాను. అలాగే ఫ్లవర్స్ తీసుకున్నానండి, బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడ్లో వచ్చేసేసి ఈ కుందన్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ జర్కన్ స్టోన్స్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసేసి ఇవైతే ఫ్లవర్స్కి బేస్ కిందన తీసుకున్నాను అన్నమాట. బేసెస్కి అన్ని 10 గ్రామ్స్ చొప్పున అయితే తీసుకున్నాను. నేనైతే థ్రెడ్ ముందుగానే ర్యాప్ చేసి పెట్టుకున్నానండి బ్యాంగిల్కి. ఇలా బ్లూ వచ్చేసేసి సైడ్కి ఎడ్జెస్కి అంటించుకోవాలి. కెమెరా అయితే సైడ్ అయిపోయిందండి, నేనైతే చూసుకోలేదు. ఇదిగోండి, ఇలాగే ఎడ్జెస్కి కరెక్ట్గా అంటే మిడిల్లో కాకుండా సైడ్ ఎడ్జెస్కి చూడండి గమ్ ఎలా అప్లై చేస్తానో ఆ విధంగా అయితే అప్లై చేసుకొని సైడ్స్కి మాత్రమే అంటించుకోవాలి, జస్ట్ ఎడ్జెస్కి మాత్రమే. B7000 గమ్ కదండి, ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు, లైట్గా జస్ట్ లైన్ వైజ్గా అయితే వేసుకోవాలి. ఇది అయితే ఊడదండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది బ్యాంగిల్కి. అండ్ ఇవైతే వాటర్లో పెట్టినా కూడా ఊడదండి. ఇది అయితే కనుక మనకి నేను థ్రెడ్ ర్యాపింగ్ కూడా పైకి చేసుకున్నానండి, డిజైన్ వచ్చేస్తుంది కదా, అందుకే కిందకి చేసుకోవాలి, పైకి అయితే చేసుకున్నాను. ఇలా అయితే మొత్తం బ్యాంగిల్ మొత్తం అంటించేసుకొని దీనికి ఎక్స్ట్రా ఇంకా అంటే 1-2 ఉంటే కనుక అవి అయితే కట్ చేసుకోవచ్చు. నాకైతే ఒక పీస్ మాత్రం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని అయితే నేను అడ్జస్ట్ చేసానండి. అలాగా అడ్జస్ట్ చేసి ఇది అలాగే అడ్జస్ట్ చేసిన తర్వాత ఇది చూడండి, బ్యాంగిల్ అయితే మొత్తానికి ఇట్లా అయితే వస్తుంది. ఇలాగే వచ్చేసేసి ఈ సైడ్ని కూడా సేమ్ అట్లాగే చేసుకోవాలా. నేను ఎడ్జెస్ కొంచెం క్రాస్గా అటు ఇటుగా ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇట్లాగే సేమ్ మళ్ళీ ఇంకోసారి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్ అనేది ఇట్లా సైడ్కి అనేది వేసుకోవాలా. బ్లర్ కింద వచ్చేస్తుంది వీడియో, నేను చూసుకోలేదండి. అలా సైడ్కి అనేది వేసుకోవాలి. నేనైతే మొత్తం అనేది అప్లై చేయట్లేదు, సగం బ్యాంగిల్కి అనేది అప్లై చేస్తున్నాను. మీరు కూడా చూసనే అప్లై చేసుకోండి. మీరు అంటించే బేస్ని బట్టి తీసుకోండి, కొంచెంగా అంటించుకుంటూ వెళ్ళండి. నాకేంటంటే అలవాటు కదా, అందుకని నేను ఫుల్గా అయితే వేసుకొని అంటించేసుకుంటున్నాను. మీకు కొత్త కాబట్టి మీరు కొంచెం నెమ్మదిగా కొంచెమే వేసుకోండి. అండ్ ఇలా అంటించేసిన తర్వాత మొత్తం అంతా ఇదైతే లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కానీ ఒకటి సెంటర్ మటుకి మొత్తం అంతా ఒక లెవెల్లోనే రావాలండి. ఎడ్జెస్ అనేది అటు ఇటు ఉండకూడదు. మనకి ఈ లేస్ మొత్తం కూడా స్ట్రైట్గా రావాలి అండ్ కరెక్ట్గా ఉండాలండి. అప్ అండ్ డౌన్ కిందన ఉండకూడదు. చూడండి ఎంత ఇదిగా అంటిస్తున్నాను చూడండి, జాగ్రత్తగా మీకు తెలుస్తుందని నేను అంటిస్తున్నాను. గమ్ కొంచెం అంటించుకోండి. జస్ట్ నేను లైన్లో ఎలా పెట్టుకున్నాను అలా జస్ట్ ఎడ్జెస్కి లైన్ కింద పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నాకైతే కొంచెం సైడ్ అయింది, నేను మళ్ళీ దాన్ని సరి చేసుకుంటున్నాను. అట్లా సరి చేసుకోవాలండి బ్యాంగిల్ మొత్తం కూడా. మనం సరి చేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మనం టైట్ చేసుకుంటే లేస్ని మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఎడ్జెస్ అది ఇగోండి, ఇలాగైతే నేనైతే ఎడ్జెస్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే మనకి ఫ్లవర్ అనేది అందులో పట్టాలి కదా, అందుకోసమని. ఇదైతే మెరూన్ షేడ్ తీసుకున్నానండి, ఇది మిడిల్ బ్యాంగిల్. ఇది మిడిల్ బ్యాంగిల్ కూడా సేమ్ యాస్టీజ్ ఇట్లాగే అనమాట, మీకు తెలుస్తుందని నేను ఈ బ్యాంగిల్కి కూడా నేను మీకు చూపిస్తున్నాను థ్రెడ్ ర్యాపింగ్ ఎట్లాగా అనేది. బ్లూ దానికి కనిపించలేకపోయినా రెడ్ కలర్ దానికి కనిపిస్తుంది కదండి మీకు. కనిపిస్తుంది కదండి మీకు, ఇట్లాగైతే చేసుకోవచ్చు. అయితే నేనైతే దసరాకి ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. 9 days 9 వీడియోస్. కానీ అనుకోకుండా అయితే నేను క్యాంప్ ఒక చిన్న ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను. బట్ ట్రై చేస్తాను అక్కడ కూడా వీలైతే
చూసారా నాకైతే ఎగిస్ట్రా వచ్చింది. నేనైతే దాన్ని అయితే కట్ చేసేసుకుంటాను. సరే ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇలాగనమాట మొత్తం ఎక్కడ అటాచ్ ఉంది అనేది తెలీదు. ఇలా అనేది చేసుకోవాలి. చూసారు కదా ఇలాగనమాట సెట్. ఇది ఒక హ్యాండ్కి అనమాట అండి. ఇలాగ వచ్చేసిన తర్వాత దీన్ని బాగా డ్రై అవనిచ్చేద్దాము. దీనికి చెప్పాను కదా గోల్డ్ అండ్ రెడ్ అని కాంబినేషన్లో తీసుకుంటున్నాను అని. ఇవి వచ్చేసి తీసుకున్నాను అనమాట. వీటిని వచ్చేసి ఎట్లా అంటించుకున్నాను చూడండి. V7000 గమ్మే యూస్ చేస్తున్నానండి నేను ప్రతి చోటన. బ్లూ కాదండి, చూడండి లైన్ కిందన అలా లైన్కి అప్లై చేసుకున్నానండి. ఒక లైన్ కిందన అట్లా డాట్ పెట్టేసి అది జస్ట్ ఒక దాని తర్వాత ఒకటి గోల్డ్, ఒకటి రెడ్, ఒకటి గోల్డ్, ఒకటి రెడ్ చొప్పున వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఫుల్ చేసుకోవాలా. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మనం ఇప్పుడే చేసుకున్నాం కదండి, డ్రై అవ్వలేదు బ్యాంగిల్ ఇంకనా. కానీ అది సైడ్ ఎడ్జెస్ అనేది కదలకుండా జాగ్రత్తగా అనేది పట్టుకొని చేసుకోవాలండి. ఇట్లా అయితే పెట్టేసుకొని మొత్తం ఫుల్ బ్యాంగిల్ పెట్టేసుకోవాలా రౌండ్గా. మధ్యలో వచ్చేసేసి ఒక 2 బేసెస్ ప్లేస్ ఉండేలాగా ఒక 2 or 3 ఉండేటట్టు ఉంచుకోవాలా. అక్కడ వచ్చేసేసి ఫ్లవర్ బేసెస్కి యూజ్ చేస్తామని చెప్పాను కదా, ఇవి అవి అంటించుకోవాలి. అవి ఎలా అంటించుకోవాలి ఏంటనేది చూడండి. ఇప్పుడు లైట్గా గొమ్మ అనేది పెట్టుకున్నాం కదండి, దాని మీద అయితే ఈ చివరికి ఒకటి ఆ చివరికి ఒకటి అంటిస్తున్నానండి. ఇదైతే నాకు సరిపోతుంది ప్లేస్ ఫ్లవర్స్కి. 2 ఫ్లవర్స్ పడతాయి, ఎక్కువ పట్టవు ఇక్కడ. అయితే ఈ 2 ఫ్లవర్స్ వచ్చి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నానండి. దానిపైన మళ్ళీ కొంచెం బ్లూ అంటించి రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేది అంటించేసుకోవాలి మనం. నేను వీడియో ఎందుకు ఆఫ్ చేస్తున్నానంటే నాకు ఫోన్స్ వస్తున్నాయండి, అందుకని నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. కట్ అయ్యి మళ్ళీ వస్తుంది వీడియో మటుకి, ఏమనుకోకండి. ఫ్లవర్స్ అయితే కనుక ఒక్కదాని పక్కన ఒకటి పెట్టుకొని అది ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకొని ఫ్లవర్ అనేది మనం పెట్టుకోవాలండి. గ్యాప్ ఉండకుండా మనం ఫ్లవర్ పెట్టుకుంటే బ్యాంగిల్ అనేది నీట్గా చాలా బాగా వస్తుందండి, మీరు చూడొచ్చు. దానిపైన వచ్చేసేసి ఈసారి నేను కొంచెం బ్లూ అప్లై చేసుకొని స్టోన్స్ అయితే అంటించుకుంటున్నానండి. ఈ స్టోన్స్ అయితే అంటించుకున్నాం, వైట్ జర్కన్ స్టోన్స్. వైట్ అయితే గ్రాండ్ లుక్గా ఉంటుందండి. మిగిలినది ఏ కలర్ అన్నా కానీ కలిసిపోతుంది. సరే బ్యాంగిల్ అంతా ఎట్లా వచ్చిందో ఇలా అయితే మిడిల్ బ్యాంగిల్ వచ్చిందండి. సైడ్ బ్యాంగిల్ ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో చూడండి. నేను ఇలా 2 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ ఒకటి చేసుకొని పెట్టుకున్నాను, ఒకటి ఇప్పుడు వీడియోలో చేశాను. ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయి బాగాలేదో చెప్పండి. నెక్స్ట్ ఇలాగైతే మనం ఇంకో 2 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలా సైడ్స్వి. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను. ఇవైతే కామన్ అండి, ఫ్లవర్స్ అన్నమాట. బేసెస్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం బేసెస్ అనేది పెట్టేసుకుందామండి. బేసెస్ వచ్చేసేసి 1 by 1 అయితే మనం పెట్టుకోవాలండి. నాకైతే ఎడ్జెస్ తెలుసు అండి, దీనికి ఇంత స్పేస్, దీనికి ఇంత స్పేస్ అనేది ఉంటుంది. నేను ఆ స్పేసెస్ ప్రకారం పెట్టేసుకుంటున్నాను. కొత్తగా ఉన్న వాళ్ళైతే ఒక ఫ్లవర్ పెట్టుకున్నాక దానికి ఎంత బేస్లో ఫ్లవర్ పడుతుందో ఏంటో చూసుకొని అయితే పెట్టుకోండి. నేనైతే ముందుగానే పెట్టుకుంటున్నాను. చూసారా V7000కి యూజ్ చేస్తాం కానీ ఇలా తీగల్లా వస్తాయండి. అవి కిందకే కదా అని నేనైతే వదిలేను. అవి కొంచెం ఇవన్నీ అంటించేసాక తీసేస్తానండి. అవి కూడా ఎలా తీస్తాను ఏంటనేది చూపిస్తాను. చూసారా ఫ్లవర్ ఎలా పెట్టుకుంటున్నానో, ఫ్లవర్ మీదకి ఫ్లవర్ వచ్చేటట్టు పెట్టుకోవాలా ఇలాగే మొత్తం మళ్ళా అదిగో ఇట్లా టాప్ కింద పెట్టుకొని మళ్ళా బేస్ అనేది పెట్టుకొని దాని మీద ఫ్లవర్ అనేది పెట్టుకోవాలి. మనం ఫ్లవర్ దూరంగా ఉంది దగ్గరగా ఉందని పెట్టేటప్పుడే తెలుస్తుంది. నేనైతే జరుపుకుంటున్నాను చూడండి. ఫ్లవర్ అయితే నాకు కొంచెం దూరంగా ఉంది, దగ్గరికి అయితే జరుపుకున్నాను. ఇలాగే మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఫుల్ చేసేసుకోవాలా. చూసారు కదా నేనైతే ఫుల్ చేసేసుకున్నానండి. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా,
వాటిల్లో నేనైతే ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్కి అయితే ఉంచి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇట్లాగా అనేది. ఇట్లా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక మొత్తం అంతా బ్యాంగిల్ అయితే ఇగోండి ఇలా ఫుల్గా కలర్ఫుల్గా బ్లూ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ టైప్లో కనిపిస్తూ ఎంత లుక్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇవి బేసిక్లీ పెద్దవాళ్ళ సైజు, కానీ చిన్నపిల్లలకి వేసుకుంటే వాళ్ళ డ్రెస్సెస్ మీదకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను కిట్ వేర్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. కిట్ వేర్కి అయితే ఎక్కువ ఏం తూకవండి, కొంచెమే, అంటే ఎక్కువ మెటీరియల్ అనేది ఉండదు, కొంచెం మెటీరియలే ఉంటుంది. చూడండి నేను ఇంకో బ్యాంగిల్కి కూడా పెట్టేసుకోవడం జరుగుతుంది. లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయట్లే కదండి, అందుకనే లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. నేను ఇలాగా బేసెస్ అన్నీ ఇట్లా పెట్టేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలండి. ఎక్కువగా అప్లై చేసుకుంటే మొత్తం అది బయటకు వచ్చేసి మన చేతులకు కూడా స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, ఫ్లవర్ మనం అందులో పెడితే ఫ్లవర్లో నుంచి బ్లూ అనేది బయటకు వస్తుంది. చూడండి, ఫ్లవర్లో నుంచి బ్లూ అనేది బయటకు వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా మిడిల్లో డ్రాప్ కిందన, అది వచ్చేసేసి గమ్మే అనమాట. మనం బేస్ కరెక్ట్గా పెడితే అందులో ఉన్నప్పుడు ఫ్లవర్లోకి అనేది వస్తుంది అనమాట. నేనైతే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఫుల్ బ్యాంగిల్ అయితే చూసేద్దాము. లాస్ట్కి వచ్చేసానండి. మళ్ళీ లాస్ట్లో వీడియో అనేది పెడుతున్నాను, మీకు తెలుస్తుందని. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అన్నింటినీ అయితే అంటించేసుకోవాలండి. చూసారా బ్లూ అనేది ఎలా వస్తుందో పైకి. అలా బ్లూ వచ్చింది అనుకోండి, మనం ఇంకా బ్లూ పెట్టవసరం లేదు. బ్లూ రాని వాటికి బ్లూ పెట్టుకొని స్టోన్స్ అయితే మేక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే దానికి అయితే ఇంకా బ్లూ పెట్టవసరం లేదు, అది అంత ఎక్కువగా వచ్చేసింది పైకి, అందుకని నేనైతే పెట్టను. చూడండి ఇప్పుడు ఇట్లాగా చూసుకుంటే 2 బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ తోటి ఇట్లాగే అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది మా మిడిల్లో వచ్చేసేసి స్టోన్స్ ఎలా పెట్టుకుంటాను ఏంటనేది చూపిస్తాను. చూడండి, నేను బ్లూ ఒకదాని మీద ఒకటి అంటించుకుంటూ వెళ్ళిపోతున్నానండి. తీగల్లా పడుతున్నాయి కదా, ఆ తీగలను అయితే మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవాలండి. అలా వదిలేస్తే బ్యాంగిల్కి అందం లుక్ పోతుందండి. బ్యాంగిల్ ఉన్నది మామూలు బ్లూ వాడితే కనుక మనకు అలా రాదు. B7000 బ్లూ కదా, కొంచెం అయితే వస్తుంది. కానీ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అయితే అంటించుకోవాలండి. మనకి వచ్చి ఈరోజు అయితే నాకైతే పెన్ అయితే చాలా చిరాకు తెప్పిస్తుంది. వీడియో చేద్దామని అనుకున్నాను కానీ అయితే స్టోన్ అంటుతుంది, లేదంటే అంటట్లేదు. అంటితే 1 2 కూడా కాదండి, 3 4 అంటుకుపోతున్నాయి. లేదు అన్న ప్రకారం అయితే కనుక ఒక్కటి కూడా అంటుకోవటం లేదు. దాంతో రివర్స్లో పడుతుందండి ఫ్లవర్స్లోకి వెళ్ళేసరికి. ఈరోజు అయితే చూడండి ఎంత టార్చర్ పడుతుందో పెన్ను నాకు. సర్లే అని ఎలాగోలా కంప్లీట్ చేస్తానండి మొత్తం అంతా. 2 బ్యాంగిల్స్ కూడా ఇట్లాగే స్టోన్స్ అయితే అంటించేసుకోవాలండి. చూడండి అంటించేసుకున్నాను. 2 బ్యాంగిల్స్కి అంటించేసుకున్నాక దీని లుక్ అయితే ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఫుల్ సెట్ చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది. నేను చెప్పాను కదండి తీగల్ని తీసుకోవాలి అని. నేనైతే కనుక B7000కి క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని బేస్ తీసుకొని దాంతో నేను ఫ్లవర్ మధ్యలో ఉన్న గమ్ము తీగలను అయితే నేనైతే రిమూవ్ చేస్తున్నానండి. ఇదండి రిమూవ్ చేసేసాను. ఇట్లాగా మనం ఫ్లవర్స్ మీద ఉన్న తీగల్ని అనేది ఇలా లాగేస్తే వచ్చేస్తాయి అన్నమాట చక్కగాన. మనకు ఒక్క తీగ కూడా ఉండదు, చక్కగా నీట్గా అయితే వచ్చేస్తాయి. చాలా చూడడానికి కూడా లుక్గా కూడా ఆనుతుందండి. తీగలు ఏంటంటే వచ్చేస్తూ ఉంటాయి, అవి గమ్ అంటుకుపోయి. మీరు చూడొచ్చు నేనైతే ఎంత స్లోగా ఎలా తీస్తున్నానో. వచ్చేస్తుంది కదా అని పెట్టేసి లాగేస్తే రాదండి, నెమ్మదిగా తీసుకోవాలా. ఆరక ముందే తీసేసుకోవాలా, ఆరిన తర్వాత అంటే అది రాదు. అండ్ మనం మేక్ చేసింది కూడా ఊడిపోతుంది అనమాట.
పెట్టిన ఎమ్మటనే మన మేకింగ్ అయిపోయిన ఎమ్మటనే తీసేసుకోవాలి తీగలు. ఇవన్నీ తీసేసుకున్నాను మొత్తం అన్నీని. ఇప్పుడు బ్యాంగిల్ సెట్ అయితే నేను చేసింది ఈ బ్యాంగిల్ సెట్ అండి. ఈ సెట్ మొత్తం ఫుల్ సెట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ని అయితే చూస్తున్నారండి, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, అలాగే ఫాలో చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మరికొన్ని మోడల్ బ్యాంగిల్స్ తోటి మరికొన్ని వీడియోస్ తోటి మేము ముందుకైతే వస్తానండి. సింపుల్గా మీరు ఇంట్లో చేసుకునేటట్టు మీరు వేసుకునేటట్టు అయితే ఉంటాయండి. కానీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేనైతే చేసిస్తానండి. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.